Hi, hello students. Welcome to our channel. ఈ రోజు వీడియోలో మనం 7th class maths chapter 12 symmetry exercise 12.3 question number 3 and 4 గురించి నేర్చుకుంటున్నాం. Question number 3 చూడండి. If a figure has two or more line of symmetry, should it have rotational symmetry of order more than one? ఏదైనా ఒక ఫిగర్ కి 2 కానీ అంతకంటే ఎక్కువ లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నప్పుడు రొటేషనల్ సిమెట్రీ కూడా 1 కంటే ఎక్కువ ఉంటుందా అని అడిగారు. ఎస్. సో మీరు ఏ ఫిగర్ తీసుకున్నా గానీ సపోజ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఈ ఈక్విలేటర్ ట్రయాంగిల్ కి మీకు రొటేషనల్ సిమెట్రీ వచ్చేసరికి సేమ్ 3నే ఉంటుంది అండ్ లైన్ ఆఫ్ సిమెట్రీ కూడా సేమ్ 3నే ఉంటుంది. ఇక్కడ ఏమడిగారు, ఏదైనా ఒక ఫిగర్ కి 2 ఆర్ మోర్ లైన్స్, 2 కానీ అంతకంటే ఎక్కువ లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నప్పుడు రొటేషనల్ సిమెట్రీ కూడా 1 కంటే ఎక్కువ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. సో దీనికి మీకు లైన్ ఆఫ్ సిమెట్రీ అనేవి 3 ఉన్నాయి అండ్ సేమ్ ఇదే ఈక్విలేటర్ ట్రయాంగిల్ కి రొటేషనల్ సిమెట్రీ కూడా సేమ్ 3 ఉంటాయి. సో 3 అంటే మీకు మోర్ దెన్ 1 కదా. సో ఎస్, ఇఫ్ ఏ ఫిగర్ హ్యాస్ 2 ఆర్ మోర్ లైన్ ఆఫ్ సిమెట్రీ దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇట్స్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ మోర్ దెన్ 1. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో స్క్వేర్ ఇచ్చారు, సెంటర్ ఆఫ్ రొటేషన్ అండ్ ఆర్డర్ ఆఫ్ రొటేషన్, యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనేది మనం రాయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ మనకి స్క్వేర్ ఇచ్చారు. సో స్క్వేర్ ఆల్రెడీ అందరికీ తెలుసు. సో 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో దీనికి సెంటర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి చూడండి, స్క్వేర్ కి మనం డయాగ్నల్స్ గీస్తాము. సో చూడండి, ఇట్లా మనం డయాగ్నల్స్ గీసామనుకోండి. సో స్క్వేర్ కి మనకి 2 డయాగ్నల్స్ వస్తాయి. ఓకే, సో ఈ 2 డయాగ్నల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో సో ఇది సెంటర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం పాయింట్ పెట్టేసుకొని ఇట్లాగా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి మీరు పెన్సిల్ యూజ్ చేయొచ్చు ఆర్ కంపాస్ తీసుకొని, సో ఈ మెటాలిక్ పాయింట్ ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా సో ఈ పాయింట్ దగ్గర మీరు పెట్టేసుకొని రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను పెన్సిల్తో చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఈ 2 డయాగ్నల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో సో ఇది మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. సో ఇట్లాగా మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్, ఈ 2 డయాగ్నల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో సో అక్కడ మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అడిగారు. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అంటే సో ఇట్లా మీరు రొటేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఫిగర్ ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అలానే ఉండాలి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను రెడ్ కలర్ లైన్ తీసుకున్నాను చూడండి. సో ఇది 1. సో అంటే ఇప్పుడు నేను రొటేట్ చేయకుండా స్టార్టింగ్ పిక్చర్ ఏదైతే ఉందో సో దీనిని 1 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని నేను రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ బేస్ వచ్చింది చూడండి. ఈ గ్రీన్ కలర్ బేస్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సేమ్ మళ్ళీ మీకు స్క్వేర్ లానే ఉందా లేదా చెక్ చేయండి. సేమ్ స్క్వేర్ లానే ఉంది. సో ఇది 2. నెక్స్ట్ సేమ్ ఇక్కడే మీరు పెట్టేసుకొని పెన్సిల్ని నెక్స్ట్ మళ్ళీ రొటేట్ చేయండి. ఇప్పుడు నాకు డౌన్లో వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చింది. ఓకే, సో జస్ట్ ఈ కలర్స్ మీరు రొటేట్ చేశాను అనేది ఐడెంటిఫై చేయడానికి మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇది 3. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఇప్పటి వరకు మనకి 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడే మీరు పెన్సిల్ పెట్టేసుకొని మళ్ళీ రొటేట్ చేయండి. రొటేట్ చేయటం అంటే సో రొటేట్ చేసిన తర్వాత కూడా మీకు ఫిగర్ షేప్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకే, సో స్టార్టింగ్ ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అలానే ఉండాలి. సో చూడండి, సేమ్ ఇప్పుడు మళ్ళీ మనకి 4 వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇది 4th సైడ్. సో ఇప్పుడు ఏమన్నా మీకు ఫిగర్ చేంజ్ అయ్యిందా? ఏం చేంజ్ అవ్వలే. మీరు ఎటు సైడ్ రొటేట్ చేసినా కానీ ఫిగర్ షేప్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. సో దీనికి మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 4 అవుతుంది. సో 4 టైమ్స్ మనం రొటేట్ చేసాము. 4 టైమ్స్ రొటేట్ చేసినప్పుడు సో మనకి ఫిగర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఆర్డర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 4. అండ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎలా రాస్తాము అని చూడండి. సో మనందరికీ తెలుసు సర్కిల్ వచ్చేసరికి టోటల్గా 360 డిగ్రీస్ ఉంటుందని. సో మీరు క్లాక్లో కూడా చూసే ఉంటారు రియల్ లైఫ్లో. సో సెకండ్ హ్యాండ్ ఆర్ మినిట్ హ్యాండ్ చూసినప్పుడు 12 నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హ్యాండ్ సో 3, 6, 9 ఇట్లా రొటేట్ చేసి మళ్ళీ 12 దగ్గరకు వస్తే సో 1 మినిట్ అయింది అంటాం. సో అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తే సో అంటే ఒక రొటేషన్ చేసింది. సో 360 డిగ్రీస్ రొటేట్ చేసింది కాబట్టి ఓకే, సో 1 మినిట్ అయింది అంటాము.
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు 90 ఉంది అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 180. సో అంటే ఈచ్కి వచ్చేసరికి మీకు 90 degrees అనేది డిఫరెన్స్ ఉంది. సో ఈచ్ పార్ట్కి ఇక్కడ మీకు 90 degrees అనేది డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ స్క్వేర్కి మనం యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎలా రాస్తామంటే స్టార్టింగ్ ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో సో దీనిని ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసేయండి. సో ఇప్పుడు చూడండి ఇలా ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ 0 నుంచి ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉంది కదా 90 degreesకి. సో ఇక్కడ నేను ఇప్పుడు కొంచెం రొటేట్ చేశాను. సో ఇక్కడ మీరు పెన్సిల్ పెట్టేసుకొని రొటేట్ చేయండి. సో 90 degrees ఉంది. సో 90 degrees యాంగిల్లో నేను రొటేట్ చేసినా కానీ సో ఈ ఫిగర్ షేప్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ రొటేట్ చేశాను నేను. సో అంటే ఓన్లీ చూడండి ఎల్ షేప్లోనే మనం రొటేట్ చేస్తున్నాము. సో సేమ్ 90 degreesలో రొటేట్ చేసినా కానీ మనకి ఈ ఫిగర్ షేప్ అనేది ఏం చేంజ్ అవ్వాల. సో దీనికి యాంగిల్ వచ్చేసరికి మనకి 90 degrees అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్ ఇచ్చారు. సేమ్ రెక్టాంగిల్ కూడా మనం ఇంటర్సెక్షన్ పాయింట్స్ అంటే సెంటర్ ఆఫ్ రొటేషన్ అనేది మనకు తెలియాలి. సో అంటే ఎక్కడ రొటేట్ చేయాలి అని సేమ్ డయాగ్నల్స్ డ్రా చేసుకోవాలి దీనికి కూడా. సో సెంటర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి ఇది అవుతుంది. సేమ్ రెక్టాంగిల్ కూడా మనం అదే రాస్తాం. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్స్, ఈ 2 డయాగ్నల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అది మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ రొటేషన్ చూడండి. సేమ్ ఇక్కడ నేను పెన్సిల్ పెడుతున్నాను. సో ఇప్పుడు నేను ఇది రొటేట్ చేస్తున్నాను. సో ఇలా రొటేట్ చేశాను చూడండి. సేమ్ మీకు స్టార్టింగ్లో చూపించిన రెక్టాంగిల్ షేపే ఉందా? లేదు. సో స్టార్టింగ్లో చూపించినప్పుడు ఈ లెంత్ అనేది ఎక్కువ ఉంది, విడ్త్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఇది ఇలా రొటేట్ చేసిన తర్వాత సేమ్ రెక్టాంగిల్ లానే లేదు. సో ఎందుకంటే ఈ విడ్త్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ లెంత్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ రొటేట్ చేశాను చూడండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ రెక్టాంగిల్ లానే ఉంది. స్టార్టింగ్ లో వచ్చేసరికి చూడండి ఇక్కడ రెడ్ కలర్ లైన్ అనేది మీకు డౌన్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఇట్లా 2 times రొటేట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ లైన్ అనేది మీకు డౌన్కి వచ్చింది చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇలా రొటేట్ చేసినా కానీ మీకు సేమ్ రెక్టాంగిల్ లానే ఉండదు. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి దీనికి 2 అవుతుంది. సో ఇది 1, సో ఇది 2 అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 2 అని రాసుకోండి. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ చూడండి. యాంగిల్ ఆఫ్ రొటేషన్ సేమ్ ఈ పాయింట్ ఇక్కడ పెట్టేసుకోండి. జస్ట్ మీకు యాంగిల్ ఎన్ని డిగ్రీస్లో మనం రొటేట్ చేసాము అని. సో ఇక్కడ 0 వరకు ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఇలా రొటేట్ చేశాను 90 degreesలో. సో రొటేట్ చేసినప్పుడు నాకు రెక్టాంగిల్ అనేది రాలేదు. నెక్స్ట్ మళ్ళీ రొటేట్ చేశాను. సో అంటే ఇప్పుడు నేను స్ట్రైట్గా రొటేట్ చేశాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇది మొత్తం కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ వరకు రొటేట్ చేశాను. సో దీనికి మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 180 degrees అవుతుంది. సో 180 రాసేసుకోండి. నెక్స్ట్ వన్ రాంబస్ ఇచ్చారు. రాంబస్ చూడండి. సో స్క్వేరే రాంబస్ అవుతుంది. జస్ట్ దీన్ని ఇలా రొటేట్ చేసినట్లయితే ఇది రాంబస్ షేప్. ఓకే, సో రాంబస్కి చూడండి. సో దీనికి సెంటర్ ఆఫ్ రొటేషన్ ఫస్ట్ మనం చూడాలి. సేమ్ డయాగ్నల్స్ డ్రా చేయండి. ఓకే, సో ఈ 2 డయాగ్నల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో సో ఇక్కడ పెన్సిల్ పెట్టేసుకొని మీరు రొటేట్ చేసేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇట్లాగా 90 degreesలో రొటేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి స్క్వేర్ వచ్చింది, రాంబస్ రాలేదు. ఫస్ట్ ఇక్కడ సో ఇది మీకు రాంబస్ అవుతుంది. సో దీన్ని ఇట్లా నేను 90 degreesలో చేస్తే ఓన్లీ నాకు స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ రొటేట్ చేశాను. సో ఇప్పుడు రాంబస్ వచ్చింది. సో దీనికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 2 అవుతుంది. ఓకే, సో రాంబస్ మీకు స్క్వేర్ రెండు సేమ్ ఫిగర్సే కదా అని చెప్పేసి సో ఈ స్క్వేరే మీకు ఇట్లా రొటేట్ చేస్తే రాంబస్ అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ రెండిటికి సేమ్ ఏమి ఉండవు. సో దీనికి 2 అవుతుంది. అండ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ సేమ్ చూడండి. సో ఫస్ట్ ఇలా ఉంది. సో దీన్ని నేను ఇలా రొటేట్ చేశాను 90 degreesలో స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ రొటేట్ చేశాను. సో ఇక్కడ రొటేట్ చేస్తే చూడండి సేమ్ మనకి రాంబస్ వచ్చింది. సో 180 degrees దగ్గర సేమ్ మనకి రాంబస్ వచ్చింది. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ 180 రాయండి. నెక్స్ట్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ చూడండి.
ఈక్విలేటర్ ట్రయాంగిల్ కి చూడండి. సో ఇట్లాగా ఫస్ట్ మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ 3 వస్తాయని తెలుసు. సో ఇలా ఒక లైన్, సో ఇట్ సైడ్ ఒక లైన్, సో ఇట్ సైడ్ ఒక లైన్, సో ఇట్లా వస్తుంది. సో ఇవి మనం మీడియన్స్ అంటాము. సో ఈ 3 మీడియన్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో సో ఇక్కడ పెట్టేసుకొని మనం రొటేట్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో ఇక్కడ నాకు బ్లూ కలర్ లైన్ ఉంది చూడండి. సో దీన్ని నేను రొటేట్ చేస్తున్నాను. సేమ్ రొటేట్ చేసిన తర్వాత కూడా సేమ్ మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ లైన్ వచ్చింది చూడండి డౌన్ లో, సేమ్ ట్రయాంగిల్ లానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ నేను రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఆరెంజ్ కలర్ వచ్చేసరికి డౌన్ లో వచ్చింది, సేమ్ ట్రయాంగిల్ లానే ఉంది. సో ఇట్లాగా దీనికి మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 3. సో దీనికి మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 3 అండ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ 120 degrees. నెక్స్ట్ హెక్సాగాన్ చూడండి. సో హెక్సాగాన్ అంటే మీకు ఇట్లాగా 6 సైడ్స్ ఉంటాయి. సో దీనికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ సేమ్ ఇట్లాగా మనం లైన్స్ ని డ్రా చేసుకోవాలి, డయాగ్నల్స్. టోటల్ గా మీకు 6 డయాగ్నల్స్ వస్తాయి దీనికి. ఇట్లాగా డయాగ్నల్స్ వస్తాయి. ఇది మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. సో ఇక్కడ పెన్సిల్ పెట్టేసుకొని మీరు రొటేట్ చేసుకోండి. సో స్టార్టింగ్ హెక్సాగాన్ ఇది. సో ఇక్కడ చూడండి డౌన్ లో మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది, దీన్ని ఇలా రొటేట్ చేశాను. సో ఇప్పుడు మనకి రెడ్ కలర్ వచ్చింది చూడండి. సేమ్ మళ్ళీ మనం స్టార్టింగ్ లో చూపించిన రెగ్యులర్ హెక్సాగాన్ లాగానే ఉందా లేదా, షేప్ చూడండి సేమ్ హెక్సాగాన్ లానే ఉందా, ఎస్. సో ఇది 2. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నేను 3rd టైం రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ లైన్ అనేది డౌన్ కు వచ్చింది. సో సేమ్ రెగ్యులర్ హెక్సాగాన్ లానే ఉందా, ఎస్ 3. నెక్స్ట్ ఇప్పుడు ఇది సేమ్ హెక్సాగాన్ లానే ఉంది 4, ఇది 5, నెక్స్ట్ ఇది 6. సో ఇట్లాగా మనకి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 6 అవుతుంది. అండ్ దీనికి యాంగిల్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 60 degrees ఉంటుంది. నెక్స్ట్ సర్కిల్ కి చూడండి. సో సర్కిల్ ని మీరు ఎలా రొటేట్ చేసినా కానీ సేమ్ సర్కిల్ లానే ఉంటుంది. సో దీనికి మనం ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అనేది చెప్పలేము, ఇన్ఫైనైట్. సో 1 ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి మనం చెప్పలేము. సో ఎలా రొటేట్ చేసినా కానీ సేమ్ ఉంటాయి. అండ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ కూడా సేమ్ అంతే, ఎనీ యాంగిల్ అని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సెమీ సర్కిల్ చూడండి, రొటేషన్ చూడండి. సో ఈ సెంటర్, సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంటుంది కదా. సో ఇది సెంటర్ అవుతుంది, సెంటర్ ఆఫ్ రొటేషన్. అండ్ దీనికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ చూడండి. చూడండి స్టార్టింగ్ లో ఇలా ఉంది. సో దీన్ని నేను ఇలా రొటేట్ చేశాను. సో ఎగ్జాక్ట్ గా 90 వచ్చేటట్టు చేశాను, 90 degrees కి. సేమ్ మీకు హాఫ్ సర్కిల్ లానే ఉందా, లేదు, షేప్ అనేది చేంజ్ అయింది చూడండి. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఇట్లాగ నేను 180 degrees. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా నేను రొటేట్ చేశాను. సేమ్ హాఫ్ సర్కిల్ లానే ఉందా, లేదు, స్టార్టింగ్ లో వచ్చేసరికి ఇలా ఉంది హాఫ్ సర్కిల్. సో ఇప్పుడు ఇలా ఉంది, ఇవి రెండు సేమ్ కాదు. నెక్స్ట్ మళ్ళీ ఇలా రొటేట్ చేశాను, సేమ్ గా లేదు. నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి తెచ్చాను. సో ఇలా రొటేట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి తెచ్చాను ఇక్కడ నేను. సో ఇప్పుడు మనకి సేమ్ సెమీ సర్కిల్ లానే ఉంది. దీనికి యాంగిల్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 360 degrees. సో అంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసామో ఇట్లా మళ్ళీ రొటేట్ చేసుకొని మళ్ళీ అక్కడికే తెచ్చినప్పుడు సేమ్ మీకు సెమీ సర్కిల్ లానే ఉంది. సో దీనికి సెమీ సర్కిల్ కి మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ వచ్చేసరికి 360 degrees అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 క్వశ్చన్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.